హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి తెలియకుండానే చాలా సింపుల్ విషయాన్ని కూడా మనం కాంప్లికేట్ చేసేసుకుంటాం. ఇది మనల్ని మనం ఏదో క్రిటిసైజ్ చేసుకుంటున్నామని కాదు, ఇది నిజం. ఎన్నో లైఫ్ హ్యాక్స్ గురించి చదువుతాం, ఎన్నో కొత్త స్ట్రాటజీస్ తెలుసుకుంటాం, కానీ వాటిని ఎంతవరకు లైఫ్లో యూజ్ చేస్తామంటే చాలా తక్కువ. సో మన వీడియో కాన్సెప్ట్ కోసం ర్యాన్ హాలిడే రాసిన ఈగో ఇస్ ద ఎనిమీ పుస్తకం చదువుతుంటే ఇందులో ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫార్ములా దొరికింది. చదివాక బుర్ర పాడైపోయింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫార్ములా మీ కళ్ళు ఎదురకుండా, నా కళ్ళు ఎదురకుండా, మన అందరి కళ్ళు ఎదురకుండానే ఉంది, కానీ మనం గుర్తించడం లేదు. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఎంతోమంది సక్సెస్ అయ్యారు, కానీ బ్యూటీ ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీని సరిగ్గా వాడితే ఒక మామూలు స్టూడెంట్ కూడా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయిపోతాడు. ఒక సేల్స్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే సేల్స్లో మాస్టర్ అయిపోతారు. అలాగే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే వాళ్ళ వర్క్ ఏదైనా సరే అందులో పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తారు. సో లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు యూజ్ చేసే ఈ ఫార్ములా మాత్రం చాలా సింపుల్గా మీకు సక్సెస్ని చేతిలో పెట్టేస్తుంది. దాని పేరే ది షామ్రాక్ ఫార్ములా. అసలు ముందు ఈ షామ్రాక్ ఎవరో తెలుసుకుందాం. ఫ్రాంక్ షామ్రాక్ MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో లెజెండ్. కానీ ఈయన లైఫ్లో చాలా డ్రామానే ఉంది. ఆయనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకపోవడం వల్ల అనాథగా ఫాస్టర్ హోమ్స్లో పెరిగారు. తర్వాత చెడు స్నేహాల వల్ల కొన్ని తప్పులు చేశారు అండ్ దానికి జైల్లో కూడా ఖైదీగా లైఫ్ని గడిపారు. కానీ ఆయనకి శాంతి, ఆనందం, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్లో కనిపించాయి. ఆయన UFC మిడిల్ వెయిట్ ఛాంపియన్గా తర్వాత ఎదిగారు. ఆయన సక్సెస్కి కారణం ఏంటని, అది ఆయనకున్న ఫైటింగ్ స్పిరిట్ అని అడిగితే దానికి కారణం ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు. అదే ప్లస్, మైనస్ అండ్ ఈక్వల్. ఈ ఫార్ములాని ఆయన ట్రైనింగ్లో ఉపయోగించి సక్సెస్ అయ్యారు. ఈ ఫార్ములా మనకి, మన డెవలప్మెంట్కి ఏం కావాలి అనేది ఈజీగా తెలిసేలా చేస్తుంది. ఎదుటి మనుషులకి ఏం తెలుసు, ఏం తెలియదు అనేది మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మనలో ఉన్న బద్ధకాన్ని, ఈగోని, సెల్ఫ్ డౌట్ అన్నిటిని కూడా పక్కన పాడేసేలా చేస్తుంది. మొత్తానికి మనల్ని ఒక హైలీ సక్సెస్ఫుల్ మనిషిగా మార్చేస్తుంది. సో ముందు మనం ఈ ఫార్ములాని అర్థం చేసుకుందాం, తర్వాత ఈ ఫార్ములాని లైఫ్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా ప్లస్. సో ప్లస్ అంటే ఎవరికైతే మనకంటే సబ్జెక్ట్ బాగా తెలుసో, మన ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఏదైనా అందులో మనకంటే బెటర్గా ఎవరైతే పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఈ ప్లస్ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళు మనకి టీచ్ చేయగలరు. వాళ్ళని ఒక మెంటార్గా మనం చూడాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్. ఈక్వల్ అంటే మన లెవెల్లో ఉండేవాళ్ళు. సో వీళ్ళు మనకి ఒక కాంపిటీషన్ అనమాట. వీళ్ళు మనం కొంచెం బెటర్ అవ్వడానికి ఉపయోగపడతారు. వీళ్ళని మనం పార్ట్నర్ అని అనవచ్చు. చివరిగా మైనస్. వీళ్ళు మీకన్నా కింద ఉన్నవారు, మీకన్నా తక్కువ తెలుసుకున్నవారు. సో వీళ్ళు మీకు స్టూడెంట్ అవుతారు అండ్ మీరు వాళ్ళకి మెంటార్ అవుతారు. ఇదే మెథడాలజీని ఉపయోగించి షామ్రాక్ తన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. సాధారణంగా మన స్కూల్స్లో, కాలేజెస్లో చూస్తాం, డల్ స్టూడెంట్స్ అంతా ఒక బ్యాచ్, బ్రైట్ స్టూడెంట్స్ అందరూ ఒక బ్యాచ్, అలాగే యావరేజ్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్. కానీ మన ఫార్ములా దీన్ని సమర్థించదు. ఇలా ఉండటం వల్ల మన చుట్టూతా మనలాంటి వారే ఉంటారు తప్ప మనం నేర్చుకుంటాకి ఏమీ ఉండదు. అందుకే షామ్రాక్ తన దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ శిక్షణ అయ్యాక ప్రతి ఒక్కరిని, వాళ్ళ మెంటార్ని, వాళ్ళ స్టూడెంట్ని, వాళ్ళ పార్ట్నర్ని వెతుక్కుని నాలెడ్జ్ షేర్ చేసుకోమని చెప్పేవారు. దీనితో ఆయన క్లాసులో ఉన్న వారందరూ సూపర్ స్టూడెంట్స్ అయ్యేవారు. కానీ ఈ టెక్నిక్ కేవలం మార్షల్ ఆర్ట్స్కే కాదు, లైఫ్లో దేనికైనా, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీని మన లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ముందు ప్లస్ స్ట్రాటజీ. యు కాంట్ లెర్న్ ఇఫ్ యూ థింక్ యూ ఆల్రెడీ నో. ఎపిక్టీటస్. ముందుగా మనలో ఉన్న ఈగోని చంపేసుకుని ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. మీకు అన్నీ తెలుసు అని అనుకుంటే అది అబద్ధం. మీరు ఒక నిత్య విద్యార్థి అనేది మాత్రమే నిజం. ప్రతిదీ కొత్తగా నేర్చుకుంటాం మీ మైండ్కి అండ్ మీ బాడీకి చాలా మంచిది. సో మీ ఫీల్డ్లో ఈ ప్లస్ కేటగిరీలో ఉండే వాళ్ళని వెతకండి. మీకన్నా కొంచెం బెటర్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని వెతికి వాళ్ళతో మీరు జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ని సంపాదించుకోండి. కొంతమంది ఏమంటారంటే మనం వెళ్ళి ఇది నాకు రాదు అని అడిగితే మనకున్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది కదా అని. అది నిజం కాదు. ఇంకా చెప్పాలంటే దాని ఆపోజిట్ నిజం. అదేంటంటే ఎప్పుడైతే మీకు రానిది మీరు రాదు అని ఒప్పుకుంటారో ముందు మీకు అసలు ఏం వచ్చు అనే నిజం మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటే స్లోగా మీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మీకు ఏది రాదో అది రాదు అని యాక్సెప్ట్ చేస్తే మీకు ఈగో కూడా ఉండదు. అండ్ మనకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకోండి, వాళ్ళందరికీ ఒక మెంటార్ ఉంటారు. సో మనకి ఉండటంలో ఎలాంటి తప్పు లేదు, అది మనకి చాలా మంచిది.
నెక్స్ట్ మైనస్. ఇన్ లెర్నింగ్ యూ విల్ టీచ్ అండ్ ఇన్ టీచింగ్ యూ విల్ లెర్న్. చాలామంది ఏమనుకుంటారంటే మనకంటే తక్కువ తెలిసిన వారికి మనం ఏం చెప్తామని. కానీ నిజం ఏమిటంటే మీకు ఒక సబ్జెక్ట్ ఎంత బాగా తెలిసినా అది మనం వేరే వాళ్ళకి ఎఫెక్టివ్గా చెప్పలేకపోతున్నామంటే అది మనకి తెలియదని అర్థం. ఒక స్టూడెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఎప్పుడూ ఆలోచించని ప్రశ్నలు, డౌట్స్ మనల్ని అడుగుతారు. అది మనకి తెలిసిన సబ్జెక్ట్ని ఇంకొక యాంగిల్ నుంచి చూపిస్తుంది. కొత్తగా ఆలోచించేలా మనల్ని వాళ్ళ డౌట్స్ ప్రేరేపిస్తాయి. అలాగే మన నాలెడ్జ్ వాళ్ళతో షేర్ చేసుకునేప్పుడు మనకి తెలిసిన సబ్జెక్ట్ గురించి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు కూడా కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎగ్జామ్ ముందు మనం పెట్టే డిస్కషన్స్లో మనం చదివిన దానికన్నా కూడా చదివింది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ ఇంకా బాగా గుర్తుంటుంది. ఆ డిస్కషన్స్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంకా అవగాహన పెంచుతుంది. సేల్స్ పీపుల్నే చూడండి, వాళ్ళందరూ గుడ్ టీచర్స్లా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్ గురించి ఏమీ తెలియని కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఒక బెటర్ సేల్స్ పర్సన్గా మాత్రమే కాదు, ఒక బెటర్ పర్సన్గా, ఒక బెటర్ టీచర్గా కూడా మారుతారు. అందుకే సేల్స్ పీపుల్ బయట కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు. టీచింగ్ అనేది ఒక విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే మీ స్టూడెంట్కి మీరు ఇచ్చేది నాలెడ్జ్, అలాగే మీకు వచ్చేది మాస్టరీ. అలాగే ఒకళ్ళు మనల్ని ఒక మెంటార్గా చూస్తున్నారంటే మనకున్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకు మీ మీద ఒక మంచి అభిప్రాయం పెరుగుతుంది. సో స్టార్ట్ టీచింగ్ అండ్ గెయిన్ నాలెడ్జ్. నెక్స్ట్, ఈక్వల్. కాంపిటీషన్ మేక్స్ యూ బెటర్ ఈవెన్ ఇఫ్ ద కాంపిటీటర్ విన్స్. కాంపిటీషన్ అనేది కేవలం విన్నర్స్ అండ్ లూజర్స్ని మాత్రమే చూపించదు. విన్నర్ అయినా లూజర్ అయినా కూడా వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది, బలమైన పట్టుదల ఉంది, అండ్ గెలవాలనే తపన కూడా ఉంది అని చూపిస్తుంది. కాంపిటీషన్ మనల్ని బలపరుస్తుంది. అంతేకాదు, మనం ఇప్పుడున్న ప్రపంచం ఇంతలా అడ్వాన్స్ అవ్వడానికి కూడా కారణం కాంపిటీషన్. కానీ కాంపిటీషన్ అనేది లేకుండా ఎవడి పనులు వాడు చేసుకుంటే ఈ ప్రపంచంలో ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉండవు. మనలో చాలామంది ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే దానికి కారణం కాంపిటీషనే. మీ ఫీల్డ్లో మీ అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీతో పోటీ పడుతున్న వాళ్ళని శత్రువులుగా చూడటం కంటే కూడా వాళ్ళని ఒక కాంపిటీటర్గా, ఒక పార్ట్నర్గా చూడండి. ఎందుకంటే మీరు ఎంత బాగా చదువుతున్నారు, మీరు ఎంత బాగా పని చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఆ కాంపిటీటర్ దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. అండ్ అది మీకు దక్కాలని మీకెంత ఉంటుందో వాళ్ళకు కూడా అది దక్కించుకోవాలని అంతే ఉంటుంది. సో వాళ్ళు మిమ్మల్ని బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు. మన లైఫ్లో మనల్ని ఎదగడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేసినంత ఇంకెవ్వరు హెల్ప్ చేయలేరు. సో వీళ్ళు మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు. కానీ షామ్రాక్ ఏమంటారంటే వాళ్ళని మీ ట్రైనింగ్ పార్ట్నర్గా చూడండి. సో వాళ్ళతో కంపీట్ చేయండి, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోండి. ఇది సింపుల్ స్ట్రాటజీ. మనకి లైఫ్లో ఎలాంటి స్టేజ్లో అయినా హెల్ప్ అవుతుంది. ఒక నేర్చుకునే స్టూడెంట్గా, పోటీపడే పార్ట్నర్గా, నేర్పించే మెంటార్గా మిమ్మల్ని మీరు చూసుకోగలిగితే లైఫ్లో సక్సెస్ అవ్వడం అంత కష్టం కాదు. ఇది మార్షల్ ఆర్ట్స్లో మాత్రమే కాదు, బిజినెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, లైఫ్లో ప్రతి చోట వర్క్ అవుతుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి మన మీద నమ్మకాన్ని పెంచుతుంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేలా చేస్తుంది, అలాగే ఎప్పుడు ముందుకు ఎదిగేలా చేస్తుంది, అలాగే మీ చుట్టూతో ఉన్న ప్రపంచం పాజిటివ్గా మారిపోయేలా చేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ప్లస్, మైనస్ ఆర్ ఈక్వల్ ఎవరు, వాళ్ళని గుర్తించి మీ లైఫ్లో మీరు గెలవండి. అండ్ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. ద షామ్రాక్ ఫార్ములా: ప్లస్, మైనస్, ఈక్వల్. ప్లస్ అంటే మీకు మెంటార్ లాంటి వారు, మీకన్నా సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళని మీ మెంటార్గా మార్చుకుని మీరు ఒక గుడ్ స్టూడెంట్గా వాళ్ళ దగ్గర నుంచి మీకు తెలియంది మీరు నేర్చుకోండి. నెక్స్ట్, మైనస్. ఈ కేటగిరీలో ఉన్నవారు మీకు స్టూడెంట్స్ లాంటివారు అండ్ మీరు వాళ్ళకి మెంటార్ లాంటివారు. అంటే వాళ్ళకి మీకన్నా సబ్జెక్ట్ తక్కువ తెలుసు. సో వీళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మీ సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది, మిమ్మల్ని ఒక బెటర్ టీచర్గా మారుస్తుంది. నెక్స్ట్, ఈక్వల్. వీళ్ళు మీ కాంపిటీటర్స్. వీళ్ళతో మీరు పోటీ పడుతూ కొంచెం కొంచెం ముందుకు ఎదుగుతూ వెళ్ళడమే మెయిన్ పాయింట్. సో ఫ్రెండ్స్, ఇది ద షామ్రాక్ ఫార్ములా. ఇది కేవలం మీ ఫీల్డ్ ఆఫ్ డెవలప్మెంట్ కోసమే కాదు, మీరు ఒక పర్సన్గా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా మీ లైఫ్లో ఈ MMA లెజెండ్ చెప్పిన ఫార్ములాని ఉపయోగించండి. సక్సెస్ మీ ముందు ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.